మీరు కనుక మీ బేబీకి బాటిల్ ఫీడ్ ఇచ్చి అలాగే పడుకోబెడుతున్నారంటే ఆ హ్యాబిట్ ఈ రోజుతో స్టాప్ చేసేయండి. బికాస్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఆ మిల్క్ని బేబీ స్వాలో చేయకపోవడం వల్ల అదంతా కూడా అప్పర్ ఫ్రంట్ టీత్ దగ్గర పూలప్ అయిపోతుంది. దాన్ని బ్యాక్టీరియా అటాక్ చేయడం వల్ల పళ్ళన్నీ పుచ్చిపోవడం అనేది జరుగుతుందండి. మన పిల్లల టీత్ అనేది మన బాధ్యత, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఏమీ లేదండి, మిల్క్ ఇచ్చిన తర్వాత బేబీకి వాటర్ ఇవ్వండి. పూల పైన మిల్క్ అంతా కూడా క్లెన్స్ అయిపోతుంది. ఒకవేళ బ్రష్ చేసుకునే బేబీ అయితే మార్నింగ్ అండ్ నైట్ ట్వైస్ బ్రష్ చేయించండి. ఇంకా చిన్న బేబీస్కి మీరే ఒక కాటన్ సాఫ్ట్ వైప్ తోటి పళ్ళని క్లీన్ చేయాల్సి ఉంటుంది. అదే మిల్క్లో షుగర్ యాడ్ అయి ఉంటే ఇంకా డేంజర్ అండి. హనీ ఉన్న పాసిఫైయర్స్ లేదా ఫ్రూట్స్ పెట్టిన పాసిఫైయర్స్ ఇచ్చిన తర్వాత కూడా బేబీ టీత్ అనేవి క్లీన్ చేయడం మర్చిపోవద్దండి. బేబీకి కొంచెం ఏజ్ వచ్చాక ఏమి తిన్నా తాగినా గార్గిల్ చేయడం అనేది అలవాటు చేయండి. ఇట్స్ వెరీ గుడ్.